ఏ రైతు మీద అయితే రైతుకు ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతుల్ని మర్చిపోయారు, రైతుల్ని గాలికి వదిలేశారు. రైతులకు వాళ్ళ బతుకు వాళ్ళే బతకండి అనేటటువంటిగా ఒక రీతిలో ఈరోజు రైతులు ఇక్కడ ఉన్నారు. నా చేతిలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 15 రోజులు నెల రోజు నుంచి ఇక్కడ కుప్పలు పెట్టుకొని రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు లిఫ్ట్ అయితే రైస్ మిల్లర్స్ తీసుకుపోతారు. నరేంద్ర మోదీ గారు ఎంఎస్పీ పెంచారు. మళ్ళీ ఆ ఎంఎస్పీ ఆ ఒక రేట్లో మిల్లర్స్ తీసుకోవాలి. గన్ని బ్యాగులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానిపైన ఉన్న టార్పోలిన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కనుక రైతులందరూ కూడా రెంట్కి తీసుకువచ్చి కొనుక్కొని దాని మీద కవర్ చేసుకుంటూ పడితే వాన పడితే మళ్ళీ ఎండపోసి, మళ్ళీ వాన పడితే మళ్ళీ ఎండపోసి 4-5 సారి ఒక 15 రోజులు 20 రోజుల నుంచి ఈ పరిస్థితి ఇక్కడ ఉన్నది. ధాన్యం ఒక వేటు తగ్గిపోతుంది, వేటు తగ్గిపోతే రేటు తగ్గిపోతుంది. నీళ్లు పడి సరైనటువంటి ఇక్కడ ఫెసిలిటీస్ లేక ఈ మొక్కలు వస్తున్నాయి. రైతు ఎకరము 2 ఎకరాలు చిన్న అన్ని సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నది. మళ్ళీ ఏ విధంగా ఈరోజు వాళ్ళు బతకాలి, ఏ విధంగా ఈ అమ్మాలి ఇవి? నేను ఇప్పుడు జేసీ గారితో మాట్లాడాను. గత వారం నుంచి కేవలం 2 లారీలు వచ్చినాయంట. ఇక్కడ చూసాం మనం 40-50 కుప్పలు పడి ఉన్నాయి. అక్కడ 80 కుప్పలు పడి ఉన్నాయి.